హలో ఫ్రెండ్స్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ విషయానికి వస్తే భారతదేశం ఇప్పుడు కేవలం ఒక సాధారణ భాగస్వామి మాత్రమే కాదు, ఒక గేమ్ చేంజర్గా మారింది. ఎందుకంటే ఈరోజు అమెరికా, యూరోప్లలోని రోడ్లపై పరుగులు తీస్తున్న వాహనాలకు ఏ దేశపు టైర్లు ఉన్నాయో మీకు తెలుసా? అవును, ఈరోజు భారతదేశం సైలెంట్గా గ్లోబల్ మార్కెట్లో సంచలనం సృష్టించిన ఒక రంగం గురించి మాట్లాడుకుందాం. అదే భారతదేశపు టైర్ల ఎగుమతి రంగం. సో ఫ్రెండ్స్, అసలు భారతదేశపు టైర్ల పరిశ్రమ ఈ స్థాయికి ఎలా చేరుకుంది, ప్రపంచ మార్కెట్లో ఎలా తనదైన ముద్ర వేసింది? సో ఇప్పుడు ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలు ప్రపంచ వాణిజ్య విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచాయి. ఆ ఒక్క ఏడాదిలోనే భారతదేశం 27,312 కోట్ల విలువైన టైర్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసి కొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు, నేడు భారతదేశంలో తయారయ్యే టైర్లు ప్రపంచంలోని 170కి పైగా దేశాల రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. దీనికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన టైర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశాలు అభివృద్ధి చెందిన అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి దేశాలే. వాటిల్లో అమెరికా ఒక్కటే భారతదేశం మొత్తం టైర్ల ఎగుమతుల్లో దాదాపు 15% వాటాను కలిగి ఉంది. అంటే ప్రతి 7 టైర్లలో ఒకటి అమెరికా మార్కెట్కు వెళ్తోంది. మరో విశేషం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ సమస్యలు, అమెరికా విధించిన అధిక దిగుమతి సుంకాలు వంటి సవాళ్లు ఎదురైన భారతీయ టైర్ల పరిశ్రమ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాణ్యత, విశ్వసనీయత, పోటీ ధరలతో ముందుకు సాగుపోతున్న వరుసగా 9% వృద్ధి నమోదు చేసింది. అయితే ఇది కేవలం ఎగుమతుల పెరుగుదల మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియాపై పెరుగుతున్న నమ్మకానికి కూడా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రపంచ టైర్ల మార్కెట్పై కేవలం చైనా ఆధిపత్యం మాత్రమే ఉండేది. చౌకగా తక్కువ నాణ్యత గల టైర్లను మార్కెట్లోకి తెచ్చి గ్లోబల్ మార్కెట్ను చైనా తన నియంత్రణలోకి తీసుకుంది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎందుకంటే తక్కువ నాణ్యత వల్ల జరిగే ప్రమాదాలు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పాశ్చాత్య దేశాలు చైనాకు ప్రత్యామ్నాయంగా ఒక నమ్మకమైన దేశం కోసం వెతకడం ప్రారంభించాయి. సో అక్కడే భారతదేశం ఎంట్రీ ఇచ్చింది. ఫ్రెండ్స్, భారతీయ టైర్ పరిశ్రమ కేవలం చౌకైన ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా వరల్డ్ క్లాస్ క్వాలిటీ, బలమైన రబ్బర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లపై భారీగా పెట్టుబడి పెట్టింది. అందుకే ఈరోజు భారత్ టైర్ పరిశ్రమ విలువ సుమారు 1,00,000 కోట్లకు చేరింది. ఇందులో 25% కంటే ఎక్కువ ఆదాయం కేవలం విదేశీ ఎగుమతుల ద్వారానే వస్తుంది. ప్రపంచం ఇప్పుడు భారత్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రమాణాలను ఎంతగా నమ్ముతుందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఫ్రెండ్స్, గ్లోబల్ మార్కెట్లో భారత్ శక్తివంతమైన భాగస్వామ్యాన్ని మరియు మారుతున్న ఆర్థిక సమీకరణాలను అర్థం చేసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. అయితే అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏం వచ్చినా నేను అందరికంటే ముందుగా మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం $3.09 బిలియన్ విలువైన టైర్లను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసింది. అయితే ఈ భారీ ఎగుమతుల్లో ఏ దేశం ఎంత వాటా కలిగి ఉందో తెలుసుకుంటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉన్నది అమెరికా. అవును, మీరు విన్నది నిజమే. ప్రతి ఏడాది అమెరికా ఒక్కటే భారత్ నుంచి సుమారు $463 మిలియన్, అంటే దాదాపుగా 4,082 కోట్ల రూపాయలు విలువైన టైర్లను దిగుమతి చేసుకుంటుంది. అంటే భారతదేశం ఎగుమతి చేసే ప్రతి $100 టైర్లలో $15 విలువైన టైర్లు అమెరికాకే వెళ్తున్నాయి. ఇక రెండో స్థానంలో జర్మనీ ఉంది. ఈ దేశం ఏటా సుమారు $216 మిలియన్ విలువైన భారతీయ టైర్లను కొనుగోలు చేస్తూ మొత్తం ఎగుమతుల్లో 7% వాటా కలిగి ఉంది. ఆ తర్వాత మూడో స్థానంలో ఇటలీ నిలిచింది. ప్రపంచంలో అత్యుత్తమ కార్ల తయారీ దేశాల్లో ఒకటైన ఇటలీ కూడా భారతదేశంలో తయారైన టైర్లపై విశ్వాసం ఉంచుతోంది. ప్రతి ఏడాది దాదాపు $154 మిలియన్ల విలువైన టైర్లను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ కూడా దాదాపు ఇదే స్థాయిలో $154 మిలియన్ల విలువైన భారతీయ టైర్లను కొనుగోలు చేస్తుంది. ఫ్రాన్స్ కూడా ఈ జాబితాలో ముందుంది. ప్రతి ఏడాది సుమారు $123 మిలియన్ విలువైన భారతీయ టైర్లు ఫ్రాన్స్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇవి మాత్రమే కాదు, యుఏఈ, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలోని అనేక దేశాలతో పాటు మొత్తం 160కి పైగా దేశాలు భారతీయ టైర్లను దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దేశాలన్నీ కలిసి మిగిలిన 64% ఎగుమతి మార్కెట్ను కలిగి ఉన్నాయి. సో ఈ గణాంకాలు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. భారతదేశం ఇప్పుడు కేవలం
టైర్లు తయారు చేసే దేశం మాత్రమే కాదు, ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమ నమ్మకంగా ఆధారపడుతున్న కీలక సరఫరాదారుగా ఎదిగింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ప్రపంచంలో చైనా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలు భారీ స్థాయిలో రబ్బర్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అలాంటప్పుడు అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు భారతదేశంలో తయారైన టైర్లనే ఎందుకు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి? ఇది కేవలం చైనాపై ఉన్న అసంతృప్తేనా, లేక భారతదేశానికి నిజంగా ఏదైనా ప్రత్యేకమైన బలం ఉందా? ఫ్రెండ్స్, దీనికి సమాధానం భారతదేశం అనుసరించిన తెలివైన వ్యాపార వ్యూహంలో దాగి ఉంది. ఎందుకంటే భారతదేశం కేవలం కార్లు, బైక్ల కోసం ఉపయోగించే సాధారణ టైర్ల తయారీపైనే ఆధారపడలేదు. ప్రపంచ మార్కెట్లో ఎక్కువ విలువ, ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే కమర్షియల్ మరియు ఆఫ్ హైవే టైర్ల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే అసలు ఈ ఆఫ్ హైవే టైర్లు అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారా? ట్రాక్టర్లు, మైనింగ్ ట్రక్కులు, ఎర్త్ మూవర్లు, క్రేన్లు, పోర్టు యంత్రాలు, వ్యవసాయ వాహనాలు వంటి భారీ యంత్రాలకు ఉపయోగించే టైర్లునే ఆఫ్ హైవే టైర్లు అని అంటారు. ఇవి సాధారణ రోడ్లపై కాకుండా గనులు, నిర్మాణ ప్రదేశాలు, రాతి ప్రాంతాలు, పెద్ద వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తాయి. సో అలాంటి కఠిన పరిస్థితుల్లో పనిచేసే ఈ టైర్లు అపారమైన బరువును మోయాలి. రాళ్ళు, బురద, గుంతలతో నిండిన నేలపై కూడా దెబ్బతినకుండా పనిచేయాలి. అంతేకాదు చాలా సంవత్సరాలు మన్నికంగా ఉండాలి. అందుకే ఈ టైర్ల తయారీలో అత్యంత నాణ్యత, ఆధునిక ఇంజనీరింగ్, ఖచ్చితమైన సాంకేతిక అవసరం. కాబట్టి ఈ రంగంలోనే భారతదేశం ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది. ప్రపంచంలోని అనేక గనులు, నిర్మాణ ప్రాజెక్టులు, వ్యవసాయ యంత్రాల్లో నేడు భారతదేశంలో తయారైన టైర్లే ఉపయోగిస్తున్నారు. థాయిలాండ్, ఇండోనేషియా, వియత్నాం వంటి దేశాలు సహజ రబ్బరు ఉత్పత్తిలో ముందున్నప్పటికీ భారీ వాహనాల కోసం అవసరమైన అధిక నాణ్యత గల టైర్ల తయారీలో భారతదేశం సాధించిన స్థాయిని ఇంకా అందుకోలేకపోయాయి. అందుకే నేడు ప్రపంచ మార్కెట్లో భారతీయ టైర్లు కేవలం తక్కువ ధరకే లభించే ఉత్పత్తులు మాత్రమే కాదు, నాణ్యత, మన్నిక, విశ్వసనీయతకు గుర్తింపుగా మారాయి. అయితే మనందరికీ తెలుసు, విజయం అనేది ఎప్పుడూ సులభంగా లభించదు. అలానే ప్రతి విజయం వెనుక కొన్ని సవాళ్లు మరియు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. భారత టైర్ల ఎగుమతుల వల్ల దేశంలోకి భారీగా విదేశీ మార్గద్రవ్యం రావడం, ప్రత్యక్ష ఉద్యోగాలు లభించడం, రబ్బర్ రైతుల ఆదాయం పెరగడం మరియు అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ బార్గెనింగ్ పవర్ పెరగడం వంటి లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ సవాళ్లు కూడా తక్కువేమీ కావు. నాణ్యమైన సహజ రబ్బరు కోసం భారత్ ఇప్పటికీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుంది. వీటిపై ప్రభుత్వం విధించే అధిక దిగుమతి సుంకాల వల్ల తయారీ ఖర్చు కూడా పెరుగుతోంది. అలాగే గ్లోబల్ మార్కెట్లో కంటైనర్ల అద్దెలు ఒక్కసారిగా పెరగడం మన లాభాలను తగ్గించేస్తుంది. వీటితో పాటు మరొక పెద్ద ప్రమాదం యూరప్ కఠినమైన పర్యావరణ నిబంధనలు. అవును, యూరప్ కొత్త కార్బన్ ఉద్గార మరియు సస్టైనబిలిటీ నియమాలను తెస్తుంది. భారత్ కంపెనీలు సమయానికి గ్రీన్ మరియు ఎకో ఫ్రెండ్లీ టైర్ల సాంకేతికతపై పనిచేయకపోతే యూరోపియన్ మార్కెట్ను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఒకసారి భవిష్యత్ అవకాశాల గురించి మాట్లాడితే, గ్లోబల్ మార్కెట్లో తదుపరి పెద్ద విప్లవం ఎలక్ట్రిక్ వాహనాల టైర్లదే కానుంది. ఈవీ టైర్లు సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల టైర్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. బ్యాటరీల భారీ బరువును తట్టుకోవడానికి ఇవి మరింత బలంగా ఉండాలి. మోటార్ శబ్దం రాకుండా ఉండేలా సౌండ్ తక్కువగా ఉండాలి. మరియు సింగిల్ ఛార్జ్లో ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికి రోలింగ్ రెసిస్టెన్స్ తక్కువగా ఉండాలి. అయితే ఇక్కడ భారతదేశం ఆనందించదగ్గ విషయం ఏమిటంటే, మన భారతీయ కంపెనీలు ఇప్పటికే ఈవీ టైర్ల పరిశోధన కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ కొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. మనం ఈ ఈవీ విప్లవాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే 5 ఏళ్లలో మన ఎగుమతులు $3 బిలియన్ నుండి $5 బిలియన్ చేరుకుంటాయి. ఫ్రెండ్స్, నేడు భారతదేశం ప్రపంచంలోనే టాప్ 10 టైర్ ఎగుమతి దేశాల్లో ఒకటిగా తన స్థానాన్ని బలంగా నిలబెట్టుకుంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. సాంకేతికత, నాణ్యత, తయారీ సామర్థ్యాల్లో భారత్ వేగంగా ముందుకు సాగుతున్న తీరు చూస్తే రాబోయే సంవత్సరాల్లో టాప్ 3 ఎగుమతి దేశాల్లో చోటు సంపాదించడం అసాధ్యమేమీ కాదు. ఎందుకంటే ఈ విజయగాథ మనకు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ అనేది కేవలం ఒక నినాదం కాదు, ప్రపంచ మార్కెట్లో భారతదేశం సాధిస్తున్న విజయాలకు ప్రతిబింబం. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను తక్కువ ధర కోసం చూసేవి. కానీ నేడు అదే దేశాలు భారతీయ టైర్లను వాటి నాణ్యత, మన్నిక, విశ్వసనీయత కోసం ఎంచుకుంటున్నాయి. ఇదే మన భారత తయారీ రంగం సాధించిన అతిపెద్ద విజయం. సో ఫ్రెండ్స్, ఇది కేవలం టైర్ల ఎగుమతి కథ మాత్రమే కాదు, ఇది ప్రపంచ తయారీ రంగంలో భారత్ తన స్థానాన్ని ఎలా నిర్మించుకుంటుందో చెప్పే విజయగాథ. సో ఈ విజయగాథ గురించి మీ అభిప్రాయం ఏంటో
తప్పకుండా కామెంట్లో చేయండి. అలానే కామెంట్ బాక్స్లో మేక్ ఇన్ ఇండియా అని రాయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.